హాయ్ దిస్ ఇస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే చేపల పులుసు డిఫరెంట్ వేలా మీకు చూపిస్తాను. అండ్ నా పద్ధతిలో చేపల పులుసు పెట్టి చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ టేస్ట్, బట్ బాగుంటుంది. అండ్ థింగ్ ఏంటంటే చాలామంది 99.9% ఆఫ్ ది పీపుల్ చేపల పులుసు ఎట్లా పెట్టాలనో సరిగ్గా తెలీదు. ఎందుకంటే దే విల్ డూ ది మిస్టేక్స్. బికాస్ ఆఫ్ దట్ నీసుకంపు కొడుతుంది. ఆ నీసుకంపు రాకుండా చేపలకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది పద్ధతి స్టెప్ వైజ్గా చూపిస్తాను మీకు. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి జల్లలండి. ఓన్లీ కొన్ని ఉన్నాయండి అని అనుకోకుండ్రి, నేను ఫ్రై కూడా చేసుకుంటున్నా. సో ఇది ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది నాకు. ఓకేనా? ఇది చేపలు నీసుకంపు కొట్టకుండా ఏమేం చేయాలని చెప్తా అండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో కొంచెము పసుపు వేసిన, ఒక స్పూను కొంచెం ఉప్పు వేసిన, అండ్ ఒక నిమ్మరసం పిండిన. ఓకే, అది ఫస్ట్ ప్రాసెస్. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు ఆగిన తర్వాత ఏం చేయాలంటే మీరు నీసుకంపు కొట్టకుండా మొత్తము గట్టిగా రుద్దాలి. ఉప్పుతోటి, పసుపుతోటి, నిమ్మరసంతో రుద్ది కొంచెము క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఓకే, దాని తర్వాత ప్రాసెస్ మీకు చెప్తా. ఈ చేపలు శుభ్రంగా కడుక్కున్నా అండి. ఉప్పు, పసుపు అండ్ నిమ్మరసం పిండినా కదా ఇందాక. 5 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా నీట్గా అదంతా పోయేటట్లా కడుక్కోవాలి శుభ్రంగా. ఓకే, సెకండ్ ప్రాసెస్ ఏంటంటే సెకండ్ స్టెప్లో మనము ఇంగ్రీడియంట్స్ దీంట్లో పెట్టి మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ ఆ మ్యారినేషన్లో ఏమేమి కలపాలి అనేది మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చి గార్లిక్ జింజర్ పేస్ట్ కాదు, అల్లం వెల్లిపాయ కాదు, ఓన్లీ జింజర్ పేస్ట్ మాత్రమే కలపాలి. నేను కచ్చాపచ్చగా దంచినాను. ఓకే, నేను ఇట్లుంటేనే బాగుంటుంది మ్యారినేషన్కి. మళ్ళీ తర్వాత కూర వండేటప్పుడు కూడా నేను వేసుకుంటాను. ఓకేనా? ఓకే, దీనికి వచ్చేసి అల్లం కావాలి మనకి. ఓకే, దాని తర్వాత కొత్తిమీర కొంచెము ఫ్రెష్ది, అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఓకే, ప్రస్తుతానికి మ్యారినేషన్ మాత్రమే. కూర వండేటప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడికి వస్తే నా పోపుల డబ్బాల నుంచి గరం మసాలా ఎక్స్ట్రా పోతుంది దీంట్లోకి, అంతే. ఓకే, పసుపు వేయొద్దు, ఇప్పుడే కూర చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఇవి ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి పోతాయి. ఈ చేపలు దీంట్లో అల్లం ముద్ద ఒకటి ప్లస్ కొత్తిమీర వేసినండి, చాప్డ్ కొరియాండర్ ఫ్రెష్ది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొంచెం ఉప్పు, 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే చేపలది ఎట్లా ఉంటుంది కదా, దాంట్లో సాల్ట్ అంటే సీ కదా, ఇక్కడ అంత చెరువులలో పట్టరు కదా, కాబట్టి ఇక్కడ అంతా సీ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి ఉప్పు చేపలకి ఎప్పుడైనా. 1 టీ స్పూను, 1 చిన్న స్పూను కారం, ధనియాల పొడి. ఇది నేను అమెజాన్లో కొన్నానండి. ఓకే, ½ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, నేనే చేసుకుంటాను ఇంట్లో. బ్లాక్ పెప్పర్ పౌడరు ½ టీ స్పూన్. అండ్ ఇటు వచ్చి ½ టీ స్పూన్ గరం మసాలా. అది ప్రస్తుతానికి సరిపోతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు దీన్ని ఎటువంటి పెరుగు అట్లాంటిది ఏది కూడా వేయొద్దు. ఉట్టిగానే జస్ట్ మ్యారినేట్ ఇట్లా చేసేసి నార్మల్గా డ్రైగానే మ్యారినేట్ చేసి పెట్టండి. ఎందుకంటే ఈ అల్లం వెల్లిపాయ ముద్దలా ఉన్న అది సరిపోతుంది. ఓకేనా?
ముక్కలకు పట్టించి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 8 అవర్స్. అంటే ఇప్పుడు ఎట్లాగూ మనం 8 గంటలు పండుకుంటాం కదా, ఇప్పుడు పడుకునే ముందు నేను చేస్తున్నా. ఇట్లా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ డే మీకు చేపల పులుసు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ఇది చేపల పులుసు కోసము ఒకటి పెద్దది బాండి పెట్టుకోండి, ఎందుకంటే ముక్కలకి ఇట్లా మంచిగా కనిపిస్తాయి అండ్ ఈజీగా చిన్నగా ఫ్లిప్ చేయాలన్నట్టు. ఓకేనా, అందుకనే ఇట్లా పెట్టిన అన్నట్టు పెద్దది. దాంట్లో కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాము. గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుకోవచ్చు అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడవచ్చు. వేరేది హెల్త్ పర్పస్ కోసం అని వేరే నూనెలు వాడితే చండాలం కూడది, కాబట్టి సన్ఫ్లవర్ నేను వాడుతున్నాను. ఎందుకంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఇక్కడ 1 లీటర్ వచ్చి £2.75 పర్ లీటరు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, అందుకని నేను కొన్నాను. అది ఎక్కువ ఓన్లీ పచ్చళ్ళకు మాత్రమే వాడతా. ఓకే, దీంట్లో కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, దట్స్ ఎనఫ్. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు, ఒక 2 పెద్ద టమాటాలు కోసి పెట్టినా అండి. అవి డైరెక్ట్ వేసేయాలి దీనికి, ఇంకంతే. పోపు తర్వాత వేస్తా. ఓకేనా, పోపు ఇప్పుడే కాదు, పోపు తర్వాత వేస్తా. అందుకే నేను చెప్పింది నాది రెసిపీ డిఫరెంట్ ఉంటుంది చూడండి అని. కొంతమంది ఏంటంటే గ్రైండ్ చేస్తారు, అట్లా కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే, బట్ ఐ డోంట్ లైక్ దట్. ఇది వెనకట శ్రద్ధ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ని పిలిచినప్పుడు బర్త్డే పార్టీలకి ఎక్కువ పెద్ద పెద్ద అమౌంట్లు చేసేదాన్ని నేను, అందుకనే పెద్దగా ఉన్నట్టు బాండీలు. మీరు వర్రీగా చూసి బామ్మ ఏంది ఇంత పెద్దగా ఉన్ననుకోలేదు, ఎందుకంటే అప్పుడు అట్లీస్ట్ మామూలుగా పెళ్ళైన కొత్తలు కూడా చాలా మంది ఫ్రెండ్స్ని పిలిస్తే ఒక 30 మందికి 100 మందికి చేసేదాన్ని వంట. సో ఇది నాకేం పెద్ద ప్రాబ్లం కాదు, అందుకే మా ఇంట్లో అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. ఓకే, వేగుతుంది కదా, దీంట్లోకి వేగనియాలి కొద్దిసేపు. ఓకేనా, దీంట్లోకి ఇప్పుడే ఏమి వేయొద్దు, చెప్తా నేను ఏమి వేయాలో ఏది వేయాలో తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గుతుందండి, దీంట్లోకి యాక్చువల్గా ఏమేమి వేయాలో చెప్తాను. ఓకేనా, నిన్న మ్యారినేట్ చేసుకున్నాం కదా అన్నీ పెట్టి. ఓకే, ఆ ముక్కలు చేప ముక్కలు వేయాలి. ఓకే, దాని తర్వాత 1 టీ స్పూను చింతపండు పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటా ఒకటేసారి. ఓకే, ఒక 2 టీ స్పూన్లు దీంతో చిన్న టీ స్పూను 2.5 వేసిన, ఎందుకంటే ఇది పాత చింతపండు కాబట్టి పులుపు తక్కువ ఉంటుంది, అందుకనే ఎక్కువ వేసిన. తర్వాత కొబ్బరి ఫ్రైడ్ ఉంది, కొబ్బరి క్రీమ్ కోకోనట్ దొరుకుతుందని చెప్పిన కదా మీకు, అది. షుగర్,
చక్కెర పడుతుందండి. ఓకేనా? ఇంకా అవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇది మగ్గుతుందండి. దీంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి ఏమేమి పోతాయో చెప్తా అండి. ఓకేనా? నేను చెప్పినా కదా నాది కొంచెం డిఫరెంట్ ఉంటుందని. సోంపు ఉంటుంది కదా మనం తినేది, సోంపు ఆ పౌడరు ఒక చిన్న స్పూన్ వేసినా సరిపోతుంది. ఓకే, కస్తూరి మేతి కొంచెం నలిపేయాలి అది ఎప్పుడు. అండ్ దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత ఒకసారి లైట్గా ఇట్లా కలపాలి. ఓన్లీ షోర్వా ఎక్కడైతే ఉందో ఆ మిరన్ దగ్గరనే కలపాలి, ముక్కలు కదిలియొద్దు. ఓకేనా? ఫస్ట్ ముక్కలు నేను ఎందుకు వేసిన అంటే కొంచెము అవి కింద ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయినాక ఏమవుతుంది అంటే కొంచెము ఆ నీసు వాసన అనేది పోతుంది, అందుకని చేసినట్లా. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉడకనియాలి. దాని తర్వాత మొత్తం అయిపోయాక పోపు పెట్టేసి కొంచెం దాని మీద కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. చేపల పులుసు ఉడుకుతుందండి దీంట్లో. అంటే నేను షిఫ్ట్ చేసిన దీంట్లోకి. ఓకేనా? అండ్ ఈ పాట్లకు షిఫ్ట్ చేసిన. ఓకేనా? ఇది శిల్పారామంలో కొనుక్కుంటా అనుకుంటే కొనుక్కోండి ఎవరన్నా. దాంట్లో మింట్, ఫ్రెష్ మింట్ అండ్ కొరియాండర్ వేయాలి. ఓకేనా? తర్వాత పోపులకి ఏం పోతుందో చెప్తా. ఇది పులుసు పక్కకు పెట్టినా అండి. కొత్తిమీర అది వేసిన, అది ఫ్రెష్ వేసుకోవాలి. ఓకే, నా గార్డెన్ చూడండి. ఇదేమో బే లీఫ్ ప్లాంట్. ఇది బే లీఫ్ ప్లాంట్. ఓకే, బగారాకుది. ఓకే, ఇది వచ్చి కొత్తిమీర, ఇది వచ్చి మింట్. ఫ్రెష్ వేసుకోండి. ఓకే, టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు ఫ్రెష్ చెట్లు పెట్టుకుంటా ఇంట్లో. ఓకేనా? ఇప్పుడు పోపులో ఏమేమి వేద్దామో చూద్దాము. కొంచెం నూనె పోసుకొని కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లో యాక్చువల్గా బేలీఫ్ ప్లాంట్ ఉంది కదా ఫ్రెష్ది, బగారాకు, స్టార్ నేజ్, స్టార్ మేజ్, యాలకులు, లవంగాలు, చెక్క, కొంచెం ఆవాలు. ఓకే, బిర్యానీకి వేసేవన్నీ వేయాలన్నమాట. ఓకే, ఇది చేపల పులుసులో కలపాలి. ఓకే, అందుకే నేను చెప్పింది సపరేట్ ఉంటుందని. ఎందుకంటే పోపు ఇది స్పైసెస్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అన్నం కూడా అయిపోయింది. ఓకే మై స్వీటీస్, లవ్ యూ ఆల్.
See you in another video. Okay, bye babies, love you.